అసెంబ్లీకి ఆటోలో వస్తున్నది ఎవరబ్బా అనుకునేంతలో ఇంకెవరు నేనే అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేశారు. స్వయంగా కేటీఆర్ ఆటో హ్యాండిల్ పట్టుకొని రయ్యమని కొంతమంది ఎమ్మెల్యేలను ఎక్కించుకొని అసెంబ్లీకి వచ్చారు కేటీఆర్. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. మిగతా పబ్లిక్ ఆసక్తిగా చూశారు. ఇక రాజకీయ నాయకులు ర్యాలీలు తీయటం కామన్. అది కార్లతో బస్సులతో కాన్వాయ్ పెట్టి ర్యాలీలు నిర్వహిస్తారు. కానీ ఈరోజు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. కాకి యూనిఫామ్ వేసుకొని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి 25 ఆటోల్లో బయలుదేరారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే క్వార్టర్ నుండి అసెంబ్లీ వరకు కేటీఆర్ ట్రాఫిక్లో ఆటో ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేశారు. కేటీఆర్ ఆటో డ్రైవింగ్ను రోడ్డుపై ఉన్న ప్రయాణికులు వీడియో తీసుకున్నారు. అంతేకాదు ఈరోజు కేటీఆర్ పెళ్లి రోజు కూడా. పెళ్లి రోజున కేటీఆర్ ఆటో ఎక్కాడు అంటూ మిగతా ఎమ్మెల్యేలు సరదాగా మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి తీన్మార్ మల్లన్న కారును ఆపారు. బాగుంది మీ నిరసన అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారులో నుండి తన ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఎంతైనా కేటీఆర్ రూట్ సపరేట్ కదా మరి.